హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ షెఫ్స్. ఈరోజు మనం మటన్ కరాహీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ రెసిపీ ఉంటుంది, తప్పక చూడండి. ముందుగా ఉల్లిపాయలు, పెద్ద కప్పు పెద్దగా తరిగిన ఉల్లిపాయలు, చిన్న కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా ఒక పెద్ద కప్పులో పచ్చి టమాటాలు పేస్ట్ చేసి తీసుకుందాం. ముందుగా ప్రెషర్ పాన్లో 3 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని మగ్గనిద్దాం. ఆ మగ్గిన ఉల్లిపాయలని మిక్సీ జార్లోకి తీసుకొని దాంతోపాటుగా 10-12 వెల్లుల్లి రెబ్బలు, దానికి సరిపడా అల్లం, 1 టేబుల్ స్పూన్ గసగసాలు దోరగా వేయించుకొని అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ గసగసాలతోటి మీకు మటన్కి మరింత టేస్ట్ వస్తుంది. అలాగే అందులో ఒక 4-5 స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పొడి జార్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 6 లవంగాలు, 2 పెద్ద యాలకులు, 2 చిన్న యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3/4 టీ స్పూన్ సాజీరా, 1.5 ఇంచు దాల్చిన చెక్క వేసి మెత్తగా పొడి చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ ఒక 3-4 స్పూన్ల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మగ్గనిచ్చి ఎంబడే టమాటా పేస్ట్ వేసుకొని బాగా మరగనిద్దాం. టమాటా ఉడికిపోయిందని చెప్పడానికి నూనె కాస్త పైకి తేలుతూ ఉంది. ఆ టైంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి కలుపుకుందాం. ఆ తర్వాత దాంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1.5 టీ స్పూన్ కారపొడి, 1.25 టీ స్పూన్ ఉప్పు, 1 గుప్పెడు పుదీనా అన్నీ వేసి బాగా కలిసేలా కలుపుకుందాం. తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని క్లోజ్ చేసి కుక్కర్ విసిల్ పెట్టి ప్రెషర్ ఇచ్చి ఉడికించుకుందాం. ఒకసారి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఇంకా మసాలా పొడి అందులో వేసేసి కలిపేసుకుందాం. ఇలా అంతా మసాలా వేసి ఉడికిన తర్వాత చివరిగా గార్నిష్ చేసుకోవడానికి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు. మీకు ఇంకా గ్రేవీ కొంచెం లైట్గా కావాలనుకుంటే మసాలా ఉడికిన తర్వాత కొన్ని నీళ్లు పోసి 5 మినిట్స్ ఉంచి బంద్ చేసుకోవచ్చు. సో మా ఈ మటన్ కరాహీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ తప్పకుండా మాకు కామెంట్ పెట్టండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.